లక్ష్మీదేవి సార్. లక్ష్మీదేవి. శ్రీదేవి. శ్రీదేవి తిరుపతి అంటే శ్రీదేవి భర్త అని అర్థం. విష్ణు. శ్రీదేవి భర్త వెంకటేశ్వర. మహావిష్ణు. కలియుగంలో వెంకటేశ్వర. సో తిరుపతి అంటే అర్థం ఏంటి? లక్ష్మీదేవి యొక్క భర్త. తిరుపతి అంటే విష్ణుమూర్తి. వెంకటేశ్వర దేవుడు. తిరుపతి అనేది ప్రాంతం పేరు కాదు, దేవుడి పేరు. ఆ దేవుడి పేరు దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ ప్రాంతానికి మనం పెట్టుకున్నాం. అసలు తిరుపతి అనేది ఒక ఊరు అనుకుంటున్నాం. అంతే కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, కానీ విషయాలను అర్థం చేసుకోవడంలో మనం ప్రతిదానికి ప్రయత్నం చేయాలి. ఏ విషయం తెలియకపోవడం తప్పు కాదు, కానీ తెలుసుకోకపోవడం తప్పు అవుతుంది. అన్నీ తెలుసుకోవాలి, ప్రతిదీ మనం తెలుసుకోవాలి. మన పేరు గురించే మనకు తెలియదు. కొంతమందికి నేను అడిగితే పేరు కూడా చెప్పలేదు, పేరు అర్థం ఏంటంటే చెప్పలేదు. నాకేం తెలుసు, మా పేరెంట్స్ ఏదో పెట్టారు, నేను ఇలా తెలుసుకుంటాను. కానీ మనందరూ అన్నీ అర్థం చేసుకోవాలి. మన పరిశీలనకి ఏ విషయం వచ్చినా, ఏ వాడు కొత్తగా అనిపించినా దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతకుముందు WHEY అంటే అడిగాను, ఎవరు చెప్పలేదు కదా, అర్థం తెలియదు కదా. WHEY అంటే మన పెరుగు పెడతాం కదా, పాలు తోడు పెడితే పెరుగు అవుతుంది. ఆ పెరుగులో వాటర్ ఫామ్ అవుతుంది కదా, ఆ వాటర్నే వే అంటారు. ఓకే, అంటే అది తెలుసుకోవాలని నా అభిప్రాయం కాదు. ఖచ్చితంగా ప్రతిదీ నాకు చాలా తెలియవు. నాకు కొన్నే తెలుసు. నా అదృష్టం బాగుండి అవి మీకు తెలియకపోవచ్చు. మీకు చాలా తెలిసి ఉండొచ్చు, అవి నాకు తెలియకపోయి ఉండొచ్చు. సో దిస్ ఈజ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, నాలెడ్జ్ గెయినింగ్ ప్రాసెస్. ఓకే, అందుకనే డాక్టర్ నెల్సన్ మండేలా గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఐ నెవర్ లూజ్, either I win or I తెలుసుకోవాలి. I never lose, either I win or learn. Either I win or learn. I never lose. సో మనం ప్రతిదీ కూడా ఒక అనుభవంగా తీసుకోవాలి. గెలవాలని ప్రయత్నం చేయాలి. గెలవచ్చు, గెలవకపోవచ్చు. గెలవకపోయినా మనకు అనుభవం వస్తుంది. సో ఓడిపోవడం అనేది ఎప్పుడు ఉండదు. కేవలం డబ్బుతోనే ముడిపెట్టుకోకూడదు మనం. ఓకే, డబ్బు అనేది అంత ప్రాధాన్యమైన అంశం కాదు మనిషి జీవితంలో. డబ్బు సంపాదించడమే గోల్గా పెట్టుకుని బ్రతకడం అనేది కరెక్ట్ కాదు మనిషికి. కేవలం జీవన విధానంలో గొప్పగా కాదు వాళ్ళు ఇప్పుడు జాతికి అవార్డు ఇచ్చారు. ఎందుకు? వాళ్ళు ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టారా మన కోసం? గాంధీ గారు ఏమైనా డబ్బులు ఇచ్చారా? వాళ్ళు చేసిన సేవలు. సో డబ్బుతో పని లేదు. డబ్బు లేకుండా కూడా ఒక మనిషి గొప్ప వ్యక్తి అవ్వచ్చు. డాక్టర్ అబ్దుల్ కలాం గారు తెలుసు కదా మనకి. ఓకే, ఆయన ఏం చెప్పారు మనకి? కానీ మీరు ఎప్పుడైనా ఏదైనా కలగన్నారా? కళ అంటే ఏంటి? కలగనడం అంటే ఏంటి? గోల్ సెట్ చేసుకోవాలి. మన జీవితంలో గొప్ప వ్యక్తి అవ్వాలని గోల్ సెట్ చేసుకోవాలి. అది నిర్దిష్టమైన గోల్ అయి ఉండాలి, స్పెసిఫిక్ గోల్ అయి ఉండాలి. దాన్ని రీచ్ అవ్వడానికి నిరంతరం ప్రయత్నించాలి, చాలా కష్టపడాలి. ఓకే, దాన్ని ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. అప్పుడు అది సాకారమైనట్టు. కళ కన్నా కానీ సాకారం కావాలంటే ప్రయత్నం ఉండాలి. చాలా సిన్సియర్గా మనం ప్రయత్నించాలి. స్టూడెంట్స్ కాబట్టి మీకు అంటే ఇంతకుముందు మనకి ర్యాంకింగ్ ఉండేది, ఇప్పుడు ర్యాంకింగ్ లేదు. ర్యాంకింగ్ చాలా నేరం, అది చాలా చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి దాన్ని నిషేధించారు. ప్రస్తుతం మనకి అది అమలు లేదు. కాకపోతే మనం అందరం పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసా మీకు? అసలు మనుషులు ఎందుకు పుట్టారో తెలుసా మీకు? ఎందుకు పుట్టాం మనం? అసలు మన ఉద్దేశం ఏంటి? మనం ఎందుకున్నాం ఇక్కడ? కేవలం ఏదో తల్లిదండ్రులు కన్నారు, పెరిగాము, చదువుకున్నాము, దానికి సంబంధించిన ఏదో ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేశారు, పిల్లలు ఉన్నారు, బ్రతికారు, చచ్చిపోయారు. అదే నా జీవితం అంటే? అదే నా పర్పస్ కాదు. బియాండ్ దట్ సంథింగ్ ఈజ్ దేర్. పర్పస్ ఆఫ్ లైఫ్ మీన్స్ లివింగ్ లైఫ్ విత్ పర్పస్. సమ్ పర్పస్ ఉండాలి మన జీవితానికి. ఏమిటి ఆ పర్పస్? బాగా చదువుకోవడం, మంచి ఉద్యోగం సంపాదించడం, బాగా డబ్బు సంపాదించడం, పెద్ద కారు కొనుక్కోవడం, పెద్ద బిల్డింగ్ కట్టుకోవడం, అదే నా పర్పస్. పెళ్లి చేసుకుని పిల్లలు కానీ అదే నా పర్పస్.
పర్పస్ అంటే ఇతరులకు సహాయం చేయడం పర్పస్. మనకు తెలిసింది ఇతరులకు చెప్పడం, మనకున్నది ఇతరులకు షేర్ చేయడం.